హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వేదన్షి క్రేజీ పిల్ల. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. టుడే అయితే నేను మటన్ బిర్యానీ అయితే ప్రిపేర్ చేస్తున్నా. మటన్ అనేది ఫ్రెష్గా ఒక హాఫ్ కేజీ మటన్ అయితే తీసుకున్నాను. ఫస్ట్ అయితే దీన్ని 2 times వాటర్తో క్లీన్ చేసేసుకుని పెట్టుకున్నా. ఈ మటన్లో ఫస్ట్ సాల్ట్, కారం, నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పౌడర్, జీరా పౌడర్, ఇంటిలోనే ప్రిపేర్ చేసిన బిర్యానీ మసాలా పౌడర్, మిరియాల పొడి, ఇలాచీ పొడి, నెక్స్ట్ 3 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. వీటిని అన్నిటిని వేసుకుని చక్కగా బాగా కలుపుకోవాలి. అన్నిటిని బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఏమో పుదీనా, కొత్తిమీర, 4 పచ్చిమిర్చి, నెక్స్ట్ ఒక నిమ్మకాయ కూడా పిండుకోవాలి. నేనైతే హాఫ్ కేజీ బిర్యానీ కాబట్టి 2 పెద్ద ఉల్లిపాయలు తీసుకుని సన్నగా కట్ చేసుకుని వాటిని ఫ్రై చేశాను. ఈ ఫ్రై ఆనియన్స్ కూడా వేసుకుని వీటితో పాటు ఒక హాఫ్ కప్పు పెరుగు కూడా వేసుకోవాలి. దానికి ఇవన్నీ పట్టేలాగా చక్కగా బాగా కలుపుకుని ఒక హాఫ్ అన్ అవర్ మ్యారినేట్ చేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై చేసిన ఆయిల్లోనే బిర్యానీ ఆకు, మ్యారినేట్ చేసిన మటన్ అయితే వేసేసుకోవాలి. 5 minutes అయితే ఇలాగా ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ మటన్ ఉడకడానికి అయితే వాటర్ వేసుకుని ఒకసారి బాగా అయితే కలుపుకొని ప్లేట్ అయితే పెట్టేసుకుంటున్నా. నెక్స్ట్ నేను ఎప్పుడు బిర్యానీ చేసినా ఇండియన్ దావత్ బాస్మతి రైస్తోనే చేస్తానండి. మరి ఎందుకో కానీ ఈ రైస్ వల్లనే అనుకుంటా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇది కూడా ఒక హాఫ్ కేజీ రైస్ అయితే తీసేసుకుని నెక్స్ట్ 2 times అయితే క్లీన్ చేసుకుని ఒక 2 glasses వాటర్ వేసుకుని నానబెట్టుకున్నాను ఒక హాఫ్ అన్ అవర్. రైస్ని ఉడికించడానికి అయితే ఫస్ట్ వాటర్ అయితే తీసుకున్నాం. దానిలోనే ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, సాల్ట్, కొత్తిమీర, పుదీనా అండ్ బిర్యానీ మసాలా పౌడర్ కూడా వేసుకున్నా. ఎందుకు పౌడర్ వేసానంటే నేను అనేవి దినుసులు అలాంటివి ఏమీ వేయనండి బిర్యానీకి సంబంధించినవి. ఎందుకంటే తినేటప్పుడు అవి పంట కింద పడితే పిల్లలు తినరు కదండి. ఎవరికైనా కొంచెం ఇగ్నోర్ చేసేస్తారు. అందుకే నేనేం చేస్తానంటే ఆ పౌడర్ చేసేసుకుని చక్కగా పౌడరే యూజ్ చేస్తాను ఎక్కువగా. మటన్ అయితే ఉడికిందో లేదో ఒకసారి చూసుకుని ఒకసారి మొత్తం మళ్ళీ కలుపుకోవాలి, లేకపోతే కింద అడుగంటేస్తుంది. సో ఒకసారి మొత్తం కలుపుకొని టేస్ట్ సాల్ట్ కానీ కారం కానీ చూసుకుని సరిపోతే మళ్ళీ కొంచెం వేసుకోవచ్చు. ఒకసారి కలిపేసుకుని ఒక 5 minutes అయితే ఉడకనివ్వాలి. ఇప్పుడు వేసిన సాల్ట్ కారం అయితే ముక్కకి ఎక్కాలి కదండి. సో అలా ఒక 5 minutes అయితే ఉడకనివ్వాలి. వాటర్ అయితే మరుగుతున్నాయి. ఇంకా నేనైతే రైస్ వేసేసుకుంటున్నాను. ఈ రైస్ వేసేసుకున్న తర్వాత చక్కగా నెమ్మదిగా కలుపుకోవాలి. ఎక్కువగా కలిపేసుకుంటే రైస్ అనేది ముక్కలైపోతుంది. సో లైట్గా కలిపేసుకుని ప్లేట్ అయితే పెట్టేసుకున్నాను. నెక్స్ట్ ఒక 10 minutes అయిన తర్వాత చూస్తే ఇలాగా రైస్ అయితే ఉడుకుతుంది. ఇలా 80% ఉడికితే సరిపోతుందండి. ఈ రైస్ అంతా మటన్ కర్రీ పైన అయితే ఇలా వేసేసుకుంటున్నా. మొత్తం రైస్ మొత్తం వేసేసుకుంటున్నా ఒకేసారి. ఎందుకంటే హాఫ్ కేజీనే కదా, అందుకని రైస్ మొత్తం వేసేసుకుంటున్నాను. కంప్లీట్ అయిపోయాక నెక్స్ట్ అయితే పుదీనా, కొత్తిమీర అండ్ ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసి ప్లేట్ అయితే పెట్టేసుకుంటున్నా. ఇదే టైంలో ఇక్కడ కొంచెం ఫుడ్ కలర్ అండ్ గీ అయితే వేసుకుంటే టేస్ట్ అయితే బాగుంటుంది. నా దగ్గర అయితే ఇంట్లో ప్రిపేర్ చేసిన గీ అయితే లేదు. కలర్ అయితే అసలు నేను యూజ్ చేయను, అందుకే వేయలేదు. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వేసుకోండి. నెక్స్ట్ ఇలాగ ఒక 20 minutes అయితే సిమ్లో అయితే పెట్టేశాను. ఇలా రైస్ అనేది మగ్గిందో లేదో చూడడానికి ఒక పక్కనే ఇలా రైస్ అనేది తీసుకుంటూ చూసుకోవాలి. మధ్యలో కూడా చూస్తున్నాను రైస్ అనేది ఎలా ఉందో అని. స్టవ్ అయితే ఆఫ్ చేసేసి మళ్ళీ రైస్ మీద అయితే ప్లేట్ పెట్టేసుకుని ఒక 5 minutes అయితే అలా వదిలేస్తానండి. ఆ తర్వాత నెక్స్ట్ అయితే బిర్యానీని ఇలా తీసుకుని కింద నుండి పైకి కంప్లీట్గా ఒకసారి మొత్తం కలుపుకుని అంతేనండి. బిర్యానీ చేయడం చాలా సింపుల్. రాని వాళ్ళు కూడా ఈ వీడియో అయితే చూసి బిర్యానీ అయితే ట్రై చేయొచ్చు, కానీ చాలా టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. ఇంకా మా చెరువు గట్టు మీద 4 రొయ్యలు పడినాయంట, అవి తీసుకొస్తే అవి కూడా ఫ్రై చేశాను. నెక్స్ట్ ఆనియన్స్, లెమన్ అయితే కట్ చేసేసాను. ఆనియన్స్, లెమన్ అయితే కంపల్సరీ కట్ చేయాలండి. వేదన్షికి అయితే చాలా ఇష్టము. అవి ఉంటేనే బిర్యానీ అయితే తింటుంది, అయితే కంపల్సరీ ఉండాలి. నెక్స్ట్ చట్నీ అయితే ప్రిపేర్ చేసేసాను. ఇదేనండి మా లంచ్లోకి ఇలా అయితే ప్రిపేర్ చేసుకున్నాము. మీకు నచ్చిందా? నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.